నీకేమైంది? మీకు ఆరంటే ఇష్టమా? ఇష్టం లేదండి. ఆరింటికి ఎయిర్పోర్ట్లో దిగుతుంది. 6:30కి క్యాబ్ ఎక్కినా 8:40కి తన గదిలో ఉండాలి. మరి నాకెందుకు ఏదో అలజడి? అంజలి దేనికోసమో ఆరాటపడుతున్నట్టు, నాకెందుకీ పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఇక్కడ బీచ్ ఉంది, పరిగెడుతుంది అనుకోవచ్చు. మరి హైదరాబాద్లో ఏముంది? అసలు ఆనందంతో పరిగెడుతుందా, లేక ఆతృతతో పరిగెడుతుందా? ఏంటయ్యా పంక్చర్ వేయడానికి ఇంత లేటా? సార్ ఇది ట్యూబేనా? క్యా బాత్ కర్ రే? ట్యూబ్ కాకపోతే ట్యూబ్ లైట్ అనుకున్నావా? పంక్చరే ఏంటి పంక్చర్ అయ్యాలా? మరి అదే కదా ఇందాక నుంచి చెప్తుంది. పంక్చర్ వేయడానికి ట్యూబ్ లో గ్యాపే లేదు సార్. మీరే చెప్పండి, ట్యూబ్ లో పంక్చర్ వేయడానికి గ్యాప్ ఎక్కడుంది? మనసు పెట్టి చూడమ్మా, ఏదో ఒక మూలన కనిపిస్తుంది. ఏంటి సార్ కనిపించేది? మీరే చూపించండి. బాబు అలా అనకు, నీకు దండం పెడతాను. ప్లీజ్ పంక్చర్ వేసి నా పర్సన్ సేవ్ చేయవయ్యా. మహాప్రభు, నేను 5 ఏళ్ల నుంచి పంక్చర్లు వేస్తున్నా. ఎన్ని పంక్చర్లు ఉన్న ట్యూబ్ ని నా జీవితంలో చూడలేదు. ఏం చేస్తాం, నా కర్మ. అంజలికి ఫోన్ చేసి అడగాలి కదా. బెలూన్స్ మేడం, బెలూన్స్ తీసుకోండి మేడం. వద్దు బాబు. ఒక్కటి తీసుకోండి మేడం. వద్దంటున్నానుగా. మేడం ఒక్కటి తీసుకోండి మేడం. బెలూన్ వద్దంటే వినవే. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆరంటే ఇష్టమా? ఇష్టం లేదండి. అంజలి హాయ్. స్వాతి హాయ్. ఎలా ఉన్నావే? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. పద వెళ్తూ మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. రా.
ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంతకీ సమంత ఇక్కడే? నీకేమైనా పిచ్చా? అలా పరిగెత్తుకొచ్చావు? ఎక్కడ చూసావే? ఎటువైపు వెళ్ళాడు చెప్పు ప్లీజ్. నేను మాట వరుస కంటేనే నీ ప్రాణం విలవిలలాడిపోయిందే. నిజంగానే 6 నెంబర్ అబ్బాయి ఎదురు పడితే ఏం చేస్తావు? అంజలి, ఎవరి కోసం వెతుకుతున్నావే? అబ్బా ఏం లేదు, వదిలేయండి. వాడంటే అంత ఇష్టమేంటే? కనీసం ఒక్కసారి కూడా నువ్వు వాణ్ణి చూడలేదు? లేదే, నేను చిన్నప్పటి నుండి అన్న ప్రతి మాటను ఎగతాళి చేశారు. స్వాతి, లత, రోజా, నువ్వు, అందరూ. నాలా 6 నెంబర్ కోసం పడి చచ్చేవాడెవడూ ఉండడని నన్ను ఏడిపించారు. కానీ అలాంటి వాడు ఉన్నాడని నువ్వు చెప్పాక ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నేను కలలు కన్నవాడు నా కళ్ళ ముందుకొస్తే ఎలా ఉంటుంది? అరే పదరా, టైం అవుతుంది. అసలే టైం బాగాలేదు. ఇంకా టైం ఉంది కదరా, అంత కంగారెందుకు? సిక్స్ దగ్గర ఆగిపోయిందేంటి? అదేంటి 6 దగ్గర ఆగిపోయింది? రే ఏమైందిరా? రే నా వాచ్ ఆగిపోయిందిరా. ఈ భూమి ఆగిపోయినట్టు అలా కంగారు పడతావేంట్రా? అది కాదురా, సడన్ గా 6 మీదనే ఎందుకు ఆగిపోయింది? కర్మరా బాబు, నా కర్మ. రే ఏమైందిరా? ఒకసారి చూడు. ఆ వాచ్ 6 మీదనే ఆగిపోయింది, నా వాచ్ 6 మీదనే ఆగిపోయింది. ఎందుకలా? అంటే ఆ అమ్మాయి నా కోసమే వచ్చింది. 6 ఎస్. వర్రీ అవ్వకే. ఇంతవరకు అలాంటి వాళ్ళు ఉండరని ఆట పట్టిస్తేనే లైట్ గా తీసుకున్నావు. ఇప్పుడు ఉన్నాడంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా దిగులు పడతావేంటే? అలా చూడకు డాక్టర్ అమ్మా, ఒక నవ్వు నవ్వు. చిన్నప్పటి నుంచి ఉండడు అనుకున్నావు. వాడున్నాడు, వస్తాడు, నీ ముందుకొస్తాడు. ఓకే, కూల్. థ్యాంక్స్. ఛా
ఆ అమ్మాయి మిస్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమో. Missed calls, 40 messages. Oh my god. అంజలి ఏమైందే? అక్క, అంజలి చేరుకున్నావా? అక్క, అది మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టాను, చూసుకోలేదు. సారీ. ఏమైందక్క? ఎన్నిసార్లు కాల్ చేశావు? అయ్యో, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అడగలేదు కదా అంజలి. నువ్వు సేఫ్గా చేరుకున్నావా లేదో తెలుసుకోవాలి కదా, అందుకే చేశా. చేరుకున్నానక్క, రూమ్లోనే ఉన్నాను. అవునంజలి, నువ్వు హైదరాబాద్ వెళ్ళాక ఏమైనా జరిగిందా? నాకెందుకో నువ్వు రోడ్డుపైన కంగారుగా పరిగెడుతున్నావనిపించింది. అంటే నేను తన కోసం వెతుకుతున్నట్టు అక్కకి. నిన్నే అంజలి, నీకేం జరగలేదుగా? అక్క, నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్. ఏమా అంజలినా? ఇటీవల నేను మాట్లాడతాను. నాన్నగారు మాట్లాడతారట. ఏమా అంజలి, జాగ్రత్తగా చేరుకున్నావా? నాన్న, సేఫ్గానే చేరుకున్నాను. అమ్మ ఎక్కడుంది? కూరలు జరుగుతుందమ్మా. కుసుమా, అంజలి ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడు. అమ్మా అంజలి, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. ఈలోపే అక్క 200 సార్లు కాల్స్ చేసింది. అన్నిసార్లు కాల్స్ చేసేసరికి ఏమైందోనని భయపడిపోయాను. ఒక్క
క్షణం గుండె ఆగిపోయిందనుకో. సమంత బానే ఉందా? బానే ఉందా? అమ్మా, ఏంటంజలి, ఏమైంది? ఎందుకా కంగారు? అక్కుందని పక్కన. ఏంటే, ఏమైంది? చెప్పవేంటి? అక్క చేతికి తాయెత్తుందా చూడు. పులిహోర బాక్స్ చూసిందేమో అడుగమ్మా. లేదంజలి, మళ్ళీ పారేసుకుందో ఏమో. పారేసుకోలేదమ్మా, ఆ తాయెత్తు నా చేతికుంది. గీత, నీ చేతికి తాయెత్తలేదేంటి? ఇప్పుడు చూసిందనుకుంటా. ఫోన్ ఇటివ్వమ్మా. ఇప్పుడు చెప్పంజలి. అదేంటక్క, తాయెత్తు నీ చేతికుండాలి కదా, నా చేతికుంది.